స్ట్రెంగ్త్ ఈస్ పాజిటివ్ థింకింగ్. ఎప్పటికప్పుడు నన్ను పాజిటివ్గా మార్చుకుంటూ ఉండాలి. మీరు మీ ప్రొఫెషనల్ లైఫ్లో అయినా, మీరు మీ ఫ్యామిలీ లైఫ్లో అయినా, మీరు మీ రిలీజియస్ లైఫ్లో అయినా, మీరు మీ సోషల్ రెస్పాన్సిబిలిటీలో అయినా సక్సెస్ఫుల్గా ఎదగాలంటే కావాల్సింది పాజిటివ్ థింకింగ్. ఎప్పుడది? అన్ని రోజుల్లో, అన్ని వేళల్లో, అన్ని సమయాల్లో కూడా కావాల్సింది పాజిటివ్ థింకింగ్. ఈరోజు ఒక మానవుడు తన జీవితంలో వచ్చే సమస్యల్లో 90% సమస్యలకి కారణం నెగటివ్ థింకింగ్. ఒకడి గురించి తప్పుగా అనుకోవడం, తన గురించి తాను నెగటివ్గా ఆలోచించుకోవడం, ఒక విషయం గురించి, ఒక సిచ్యువేషన్ గురించి నెగటివ్గా అనుకోవడం. ఉదాహరణకి ఒక వ్యక్తి ఉన్నాడు, జడారిలో ప్రయాణం చేస్తున్నాడు. తన దగ్గర ఉన్న వంటే తప్పిపోయింది. వెతికి అలిచిపోయాడు. వంట దొరకట్లేదు, ఆహారం లేదు, నీళ్లు లేవు. 4-5 రోజులు అయిపోయాయి. దాహంగా ఉంది, నీళ్లు లేవు, సొమ్మసిల్లే పరిస్థితి. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇంకా ఒక్కరోజు కనుక నీళ్లు దొరకకపోతే ఇక ప్రాణాలతో మిగలటం కష్టం. అలాంటి పరిస్థితి వచ్చేసింది. ఏం చేయాలో అర్థం కావట్లేదు. అలాంటి సమయంలో తనకు దూరంగా ఆ ఇసుక ఎడారిలో ఒక చిన్న గుడిసెలా కనిపిస్తుంది. నమ్మకం కలగలేదు. ఎందుకు? గత 3-4 రోజులు చాలాసార్లు అలా కనిపించింది, వెళ్తే లేదు అని. ఉండిపోతే అలాగా చచ్చిపోతాను, వెళ్ళి చూడాల్సిందే కదా అని నడుచుకుంటూ అక్కడికి వెళ్తాడు. నిజంగానే గుడిసె ఉంది అక్కడ. గుడిసె లోపలికి వెళ్ళాడు. చిన్న గుడిసె, దాంట్లో ఒక హ్యాండ్ పంప్ ఉంది. ఆతృతగా వెళ్ళేసి ఆ హ్యాండ్ పంప్ని, బోరింగ్ని కొట్టడం మొదలుపెట్టాడు. కొట్టి తెలిసింది దాంట్లోంచి నీళ్లు రావు, ఎప్పుడో వెళ్ళిపోయింది. కళ్ళు తిరిగినట్టు అయిపోయింది, పడిపోయాడు. ఎప్పుడైతే గుడిసె లోపల పడిపోయాడో తన పైన చూస్తుంటే పైన కప్పుకు ఒక బాటిల్ ఏలాడుతుంది. నీళ్లున్నాయి దాంట్లో. అది చూడగానే ప్రాణం లేసొచ్చింది. వెంటనే లేచాడు, తీసాడు ఆ బాటిల్ని. తాగబోయేసరికి దాని మీద పేపర్ అతికించుంది. పేపర్ మీద ఏముందో చదువుతున్నాడు. ఏముందంటే, ఈ బాటిల్లో ఉన్న నీళ్ళని పంపులో పోయడానికి ఉపయోగించండి, తర్వాత మళ్ళీ పంపు ద్వారా ఈ బాటిల్ని నింపడం మర్చిపోబాకండి అని రాస్తుంది. ఏం చేయాలి ఇప్పుడు? తాగాల్సిందే, వేరే దారే లేదు. ఆ రాసున్న దాని మీద నమ్మకం తెచ్చుకోవాలా? నమ్మి నీళ్లు పోయాలా? నీళ్ళని పోసేస్తే ఇంకేం మిగులుతుంది? చచ్చిపోతాను కదా. ఒకవేళ రాసున్న విషయం అబద్ధమైతే, ఒకసారి బోరింగ్ పని చేయకపోతే, నీళ్లు రాకపోతే ఏం చేయాలి అర్థం కావట్లేదు. పాజిటివ్ థాట్స్ వస్తున్నాయి, నెగిటివ్ థాట్స్ వస్తున్నాయి. వేడిగా నీళ్లు ఉన్నాయి. ఆలోచించాడు, లేదు. నిర్ణయం తీసుకున్నాడు, ధైర్యం చేశాడు. ఆ నీళ్ళన్నీ కూడా పంపులో పోసాడు. మళ్ళీ హ్యాండ్ పంప్ కొట్టడం స్టార్ట్ చేశాడు. ఒక 2-3 కిక్స్ కొట్టాడో లేదో చల్లటి నీళ్లు రావడం మొదలయ్యాయి. వెంటనే నీళ్లు తాగేశాడు. నీళ్లు కడుపునిండా తాగాడు, రిలాక్స్ అయిపోయాడు. తన దగ్గర ఓ బాటిల్ ఉంది, ఆ బాటిల్లో నింపేసుకున్నాడు నీళ్లు. అక్కడైతే బాటిల్ నీళ్లు పోసాడు, దాంట్లో నింపాడు, అక్కడ కట్టి పెట్టేశాడు. కొంచెం రిలాక్స్ అయ్యి బయలుదేరదాము అనుకునే సమయానికి ఇంకొక బాటిల్ కనపడింది పైన. ఆ బాటిల్ ఏంటి అని తీస్తే దాంట్లో ఒక మ్యాప్ ఉంది. ఏంటి మ్యాప్? ఆ ఎడారిలోంచి బయటపడే రూట్ మ్యాప్ ఉంది. ఆ మ్యాప్ తీశాడు, స్టడీ చేశాడు. 1, 2, 3, 4 చాలా మంచిగా స్టడీ చేస్తున్నాడు. మళ్ళీ ఆ పేపర్ చుట్టి ఆ బాటిల్లో పెట్టి పైన పెట్టేశాడు. బయలుదేరాడు. వెళ్ళి కొంచెం దూరం వెళ్ళిన తర్వాత వెనక్కి తిరిగి మళ్ళీ గుడిసెలోకి వచ్చాడు. వెనక్కి తిరిగి ఏం చేశాడు తెలుసా? ఆ మ్యాప్ ఉన్నటువంటి బాటిల్ తీశాడు, దాంట్లో పెన్సిల్ తీసుకున్నాడు. తీసుకొని ఈ బాటిల్, వాటర్ బాటిల్ ఉందే, దాని కింద రాశాడు, నన్ను నమ్మండి, పంపులోంచి నీళ్ళు వస్తాయి అని రాసి మళ్ళీ పెన్సిల్ దాంట్లో పెట్టి వెళ్ళిపోయాడు. ఒకసారి ఆలోచించండి మీరు డీప్గా. ఇంకా వేరే దారి లేదు కదా ఎడారిలో. ఎవడైనా తప్పిపోతే వచ్చి అదృష్టం కొద్ది అక్కడికి వస్తే ఆ బాటిల్ కనబడితే ఆ నీళ్లు పోసి మళ్ళీ పంపు కొట్టి నీళ్లు తీసుకొని ఆ మ్యాప్ సహాయంతో బయటపడాలి. మ్యాపే కనుక చేతిలో పట్టుకొని వెళ్ళిపోతే నెక్స్ట్ వేరే వ్యక్తి మ్యాప్ ఉంటుందా? ఉండదు. ఇక్కడ 2 విషయాలు గమనించాలి మనం. అతను తీసుకున్న నిర్ణయం, దేవుడి మీద భారం వేశాడు, వస్తాయో నమ్మకంతో నీళ్లు పోసాడు, కొట్టాడు. పాజిటివ్ థింకింగ్. అతను మ్యాప్ తీసుకుని వెళ్ళలేదు, వేరే వ్యక్తి కోసం ఉపయోగపడుతుందని ఉంచాడు. వెళ్ళే వ్యక్తి మళ్ళీ వెనక్కి తిరిగి ఎందుకు వచ్చాడు తెలుసా? నాకు అనేక నెగిటివ్ థాట్స్ వచ్చాయి, పాజిటివ్ థాట్స్ వచ్చాయి. నేను కనుక పాజిటివ్ డిసిషన్ తీసుకున్నాను, రాబోయే వ్యక్తి ఆ డిసిషన్ తీసుకోలేకపోతే ఆ తర్వాత ఇంకెవరికి కూడా లైఫ్ మిగలదు కదా అని చెప్పి, నన్ను నమ్మండి, హ్యాండ్ పంప్లోంచి ఖచ్చితంగా నీళ్ళు వస్తాయి. అంటే ఇక్కడ చెప్పాలనుకుంటుంది ఏంటంటే, ఒక వ్యక్తి లైఫ్లో అనేక సార్లు అనేక స్టెప్స్ వస్తుంటాయి.
ఆ టైంలో తను ఏం డిసిషన్ తీసుకుంటే, ఏమో నీళ్ళు వస్తాయో రావో, ఏంటి నమ్మకం అని చెప్పి ఆ ఉన్న ఒక్క బాటిల్నే తీసుకుని తాగే ప్రయత్నం చేసి బయలుదేరితే, వేడి నీళ్లు తాగితే ఏమవుతుంది? ఆ ఎడారిలో ఆ వేడి నీళ్లు తాగి ఎంత దూరం వెళ్ళగలుగుతాడు? మధ్యలో మరణమే కదా. ఇక్కడ చల్లటి నీళ్లు కడుపు నిండా తాగాడు, నీళ్లు నింపుకున్నాడు, మళ్ళీ ప్రాణం వచ్చింది, ప్రాణం బయలుదేరాడు. పాజిటివ్ థింకింగ్లో దేవుడి సహాయం ఉంటుంది. ఉదాహరణ చూడండి, దేవుడు ఎవరితో పాటు ఉన్నాడో తెలుసా? దేవుడు అందరితో పాటు ఉన్నాడు. ఎలా? మీ ఆలోచనలతో పాటు ఉన్నాడు. నువ్వు ఎలా అయితే ఆలోచిస్తున్నావో దేవుడు నిన్ను అలాగే ముందుకు తీసుకెళ్తాడు. నువ్వు ఎంత పాజిటివ్గా ఉంటే అంత పాజిటివ్గా నిన్ను తీసుకెళ్తాడు. నువ్వు ఎంత నెగిటివ్గా ఉంటే అంత నెగిటివ్గా నిన్ను ముందుకు తీసుకెళ్తాడు. ద బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ ఈస్ పాజిటివ్ థింకింగ్. పాజిటివ్ థింకింగ్ అన్ని రోజుల్లో, అన్ని వేళల్లో, అన్ని సమయాల్లో కూడా కావాల్సింది పాజిటివ్ థింకింగ్. బీ పాజిటివ్, గ్రో పాజిటివ్.